ఆ ఇంట్లో వాళ్ళకి డబ్బులంటే లెక్కలేదు. డబ్బుల సంచులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. ఇంట్లో కోట్ల రూపాయల డబ్బుంటుంది. పొలాన్ని అమ్మితే 2 కోట్ల రూపాయల డబ్బు వచ్చింది. ఆ డబ్బును తీసుకొచ్చి మంచం కింద పెట్టారు. యజమాని 15 నిమిషాలు బయటకు వెళ్లి వచ్చేసరికి డబ్బు సంచులు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు. నగర శివారు ప్రాంతాలు తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ శివారులో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 2 కోట్లకు పైగా నగదు, బంగారం అపహరణకు గురైంది. ఉప్పల్ పోచారం ఐటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. కొర్రెముల మక్తకు చెందిన నాగభూషణంకు 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. అందరూ విదేశాల్లో ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటీవల నాగభూషణం శంకరపల్లిలోని తనకు చెందిన భూమిని అమ్మకానికి పెట్టడంతో అడ్వాన్స్ నగదు కింద 2 కోట్లు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు. నాగభూషణం ఉదయం పాల కోసం బయటకు వెళ్లి తిరిగొచ్చేసరికి దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 కోట్ల నగదుతో పాటు 28 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు బాధితుడు వాపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.